హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గురు పౌర్ణమి రోజు వీడియో అండి. సో మార్నింగ్ లేచినాక యాజ్ యూజువల్గా పనులన్నీ కంప్లీట్ అయితే చేసుకున్నాను. సింపుల్గా పూజ కూడా ఇలా అయితే చేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ శివాలయంకు వెళ్ళేసి అక్కడ అభిషేకం చేపిద్దాము అనుకున్నాము. సో అందుకనేసి సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి. మనం వెలిగించే ఒత్తులు పౌర్ణమి కదా, అందుకనేసి ఈవినింగ్ టైంలో వెలిగిస్తే చాలా మంచిది. సో అందుకనేసి ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్దామనేసి ఎర్లీ మార్నింగ్ లేచాక వర్షం అయితే పడుతూ ఉంది. ఈసారి ఫుల్ మేము లేచాలకనే వర్షం అయితే పడుతుందండి. సో ఈ వర్షంలోనే వెళ్ళాలి. సో చూద్దాం, మేము వెళ్ళేసరికి తగ్గుతుందేమో అనేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు గుడికి అయితే వెళ్దాము. ఇక్కడ మనం గుడికి అయితే వెళ్దాము. బయట చూపిస్తాను. బయట కూడా తులసమ్మ దగ్గర ఇంటి బయట అయితే ముగ్గు అయితే వేయలేదండి, వర్షం అయితే పడుతూ ఉంది. సో అందుకనేసి ముగ్గు అయితే వేయలేదు. సింపుల్గానే ఇలా పూజ అయితే చేసుకున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో చూశారు కదండి, అభిషేకం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ శివయ్యనైతే మనల్ని అయితే టచ్ చేయనీయరండి. గుడిలో ఉన్న పంతులు గారు ఉంటారు కదా, వాళ్ళే మనల్ని తగిలిచ్చి వాళ్ళే అభిషేకం అయితే చేస్తారు. ఇక్కడైతే మనకు ఆ ఫెసిలిటీ అయితే ఉండదు. రామేశ్వరం గుడి ఉంటుంది కదా, అక్కడైతే అభిషేకం అయితే మన చేతులతోనే ఆ శివయ్యకైతే మన చేతులతోనే చేపిస్తారు. సో ఇక్కడ అభిషేకం అయితే అయ్యవారు చేస్తూ ఉంటే మనము కూర్చొని అక్కడ చూస్తూ ఉండాలి. ముందు మనం లోపలికి వెళ్తానే గణపతికి అయితే మన చేతులతోనే వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసి పసుపు కుంకుమలు బొట్టు పెట్టేసి పూలదండ కూడా వేసేసి టెంకాయ కూడా కొట్టిపిచ్చేసి మంచిగా అయితే గణపతి పూజ అయితే చేస్తారు. ఆ తర్వాతనే శివయ్యకైతే అభిషేకం అయితే చేస్తారండి. చాలా అంటే చాలా బాగా జరిగింది అభిషేకం అయితే. సో ఇక్కడైతే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ జ్వాలా తోరణం అయితే చూశాను. సో ఇన్ కేసు మీకు ఎవరికైనా తెలియకపోవచ్చును, ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపించాను. సో మీరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకోండి. ఈ టెంపుల్ వచ్చేసి రామేశ్వరంలో ఉంటుందండి. ఈవినింగ్ 365 ఒత్తులు వెలిగిద్దామని ఈ టెంపుల్కి అయితే వచ్చాను. చాలా అంటే చాలా ప్లజెంట్గా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుందండి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ టెంపుల్ లోపలికి అడుగు పెడతానే అందరూ చూడండి ఎంతమంది జనాలు దీపాలు వెలిగిస్తూ ఎంత బాగా అనిపించిందో. గుడి అయితే నిండుగా కలకల్లాడుతూ చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. చాలా బాగా అనిపించింది.
చూశారు కదండి, 365 ఒత్తులు కూడా వెలిగించుకొని మంచిగా దేవుని దర్శనానికి అయితే వెళ్ళాను. సో ఇక్కడ ఉసిరి చెట్టు కింద కూడా దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. సో అందుకనేసి ఇక్కడ దీపాలు వెలిగిద్దామనేసి ఇక్కడ ఉసిరి చెట్టు కిందకి కూడా వచ్చాను. సో ఇక్కడ కూడా మంచిగా దీపాలు వెలిగించేసి దర్శనానికి అయితే వెళ్ళానండి. ఆ శివయ్యని అయితే మంచిగా వైట్ పూలతో మంచిగా అయితే అలంకరణ చేశారండి. ఆ పిక్ కూడా పెట్టాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. సో ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మేము పూజ అంతా కంప్లీట్ చేసుకొని దర్శనం కూడా చేసేసుకొని చాలా మంచిగా టైం స్పెండ్ చేసామండి. మార్నింగ్ అభిషేకము, ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఎంత మంచిగా జ్వాలా తోరణము, పౌర్ణమి చంద్రుడు ఆ ద్వీపాలు పెడుతూ కలకల్లాడుతూ ఆ వెలుగులతో గుడి అయితే చాలా బాగా కలకల్లాడుతూ ఉండి, దైవ దర్శనం కూడా ఆ శివయ్య కూడా మంచిగా డెకరేషన్ అయితే చేశారండి. మంచిగా అయితే అలంకరణ చేశారండి వైట్ పూలతో. నాకు అయితే చాలా బాగా అనిపించింది. సో మా పూజ అయితే కంప్లీట్గా మనస్ఫూర్తిగా అయితే ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందండి. మా డే అంతా ఇలా చాలా హ్యాపీగా అయితే గడిచింది. సో ఇంతకు మీకు ఈ వ్లాగు ఎలా అనిపించింది అనేది నాకు షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఆ తర్వాత దేవుణ్ణి అయితే ఊరేగింపు చేస్తారండి. సో అందుకనేసి ఇక్కడ కోలాటం అవన్నీ కూడా చేస్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. మరొకసారి మరొక మంచి వీడియో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ గాయస్. కొత్తగా ఎవరైనా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. అందరూ బాగుండాలి. ఓం నమ శివాయ.